ఇరాన్‌కి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున ఈ విదేశాంగ మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇజ్రాయెల్‌కి, అమెరికాకి. నటాంజ్ ఏదైతే అణు విద్యుత్ కేంద్రం ఉందో దాని జోలికొస్తే, దాన్ని పేలిస్తే మేము దానికి ప్రతీకారం చాలా సీరియస్‌గా తీసుకుంటాం. డర్టీ రేడియోలాజికల్ వెపన్స్ అంటే ఈ అణు వ్యర్థాలు అంటారు. అణు వ్యర్థాలతో తయారు చేసిన బాంబులు వాటిట్నే డర్టీ బాంబ్స్ అని కూడా అంటారు. ఆ బాంబుల్లో రేడియో యాక్టివ్‌కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయన్నమాట. అణుబాంబు కాదు గానీ, అణుబాంబు అంత తీవ్రత ఉండదు గానీ, అందులో 50% తీవ్రత అయితే ఉంటాయి. వాటిని ఏదైతే మీ కోస్టల్ సిటీస్ అన్నిటి మీద ప్రయోగిస్తామో ఇజ్రాయెల్‌కి సంబంధించి అంటూ హెచ్చరికలు జారీ చేసుకొచ్చారు. మీ టెక్ హబ్స్ అన్నిటిని నాశనం చేస్తాం అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు. దీనికి ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. రేడియోలాజికల్ అటాక్ అంటే అణు వ్యర్థాల ద్వారా దాడి అంటే అణుబాంబులు వేసిన దాంతో సమానం. సాధారణ ప్రజల మీద అణుబాంబులు వేయకూడదన్నటువంటిది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే మీరు అణుబాంబులు వేస్తామని చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆదేశాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదే జరిగితే మీ దేశం చరిత్ర పుస్తకాలలో లేకుండా పోతుంది అని ప్రకటించింది.